మా ఇంటి లోపల 7 దాసోళ్ళు ఉన్నారు. మరి ఎవరైనా ఒక్కళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఒక్కరు వచ్చి పోయి అంటారు. దాసి అనే వరకు ఉన్న 7 మొత్తుకుంటివి. అదే పేరు పెట్టి పిలిస్తే నీకన్నా నా వారది అవుతుందా? పేరు పెట్టంటే నీ పేరు నాకు ఎప్పుడన్నా చెప్పినా అదే. అయ్యో పేర్లు అప్పుడే మర్చిపోతారా? మీ ఉన్నోళ్ళ లెక్క గట్లనే ఉంటది. నీ పేరు చెప్పు. రాసుకో గాడిది. నన్ను గాడిదంట అదే. నిన్ను అంటానా? ఇంత బతుకు బతికి నీ కింద బతికేదాన్ని గాడిదంటావు. అగో రాసుకో గాడిది అంటే నా పేరు గాడిది, నిన్ను రాసుకో అంటున్నా. రాసుకో గాడిది. ఓహో రాసుకో నా పేరు గాడిది అన్నట్ట. రాసుకునే గాడిదాను నేను రాసుకునే గాడిది. గట్ల అన్నమంటే నా పానం 4 గంటల్లో అన్నది బాంచదు. ఏం పని చేస్తానవంట? ఏం పని చేస్తారు మరి? ఉడుకుడుకు బూడిదంతా తీసి మంది కొంపల మీద చల్లుకుంటా. లంచముండా ఉడుకు బూడి తీసుకెళ్ళి మంది కొంపల మీద చల్లితే నీకే వస్తుంది. ఏంటిదిరా కాలని కూలని నీదేమనొస్తాందిరా? నా కట్టయ్య బాడకావన్న చూస్తాండా? ఆడిదన్న వాడకట్టవి నిషారించుతాండ్రా? లచ్చవ్వ నా ఇల్లు కాలిపోతే 20 రోజులు అవుతుంది. ఏ సమితి నన్ను మందలిచ్చింది లేదు, మాట్లాడిన వాళ్ళు లేరు, పాలోళ్ళు లేరు, పంపోళ్ళు లేరు. నా కట్టం పడతా అంటే పాపం సర్పంచ్ దగ్గర పోయిన, అయ్యా మరికింత నా ఇల్లు వాయే, మరి నాకు ఇల్లు రావాలి కదా అంటే మండలాఫీసుకో అన్నాడు. అన్న వాళ్ళ ధన కాగితాలు పట్టుకున్న ఆధార్ కార్డు, బిఎఫ్ కార్డు యాన్ని పట్టుకొని ఉరికిన. పోయేవారికల్లా మిండల ఆఫీసులకు మిండలు కాదే మండల ఆఫీసు. నాకు కింది చూసిపోయా మీద చూసిపోయా. ఓసారి మాట మంచిగా అత్తలేదు. మొన్న గద్దపాక బస్ ఎక్కిన కండక్టర్ అమ్మాయి అనే వారికి ఏమో అన్నట. ఏం ఆఫీసు? మండల ఆఫీసు. ఆఫీసుకు పోయిన వల్లే అమ్మయ్యా ఎటా వచ్చినావమ్మ అంటే అప్లికేషన్ పెట్టుకుంటానికి వచ్చిందయ్యా, నాకు ఇల్లు లేదు అన్నా. నీ ఒక్కదాని కోసం ఇప్పుడు సాంచనగాలు పొమ్మని కాగితాలు బయట వారేసి ఎట్లా సర్పంచ్ గట్లానే, ఆఫీస్కు పోతే అయినా గట్లానే, ఎంఆర్ఓ మరి ముక్కుల మంత్రికి పెట్టుకో అన్నా. ముక్కుల మంత్రి కాదు లంజముండా, ముఖ్యమంత్రి. మరి ఎట్లా ఎవరికి పెడితే అవుతుందని బాగా ఆలోచన పడ్డా. ఇట్లయితే కాదు, నేను ఒక్కదాన్ని పోతే ఏడ నడతలేదు లచ్చవ్వ. 4 నడితే తొవ్వ పడుతుంది. నాతోట 4 మహిళలు అయితే కదా నా మాట వారుద్ది. అట్టిగా రమ్మంటే ఎవతత్తది అని పొయ్యిల బూడిది ఉడుకుడుకుది కొంట పోయి మంది కొంపల పోతాన్న. వాళ్ళు ఇండ్లు కాళ్ళ అనుకో నాతో 10 మంది అవుతారు. అందరూ పోయి అప్లికేషన్లు పెట్టుకుంటే కొత్త ఇండ్లు వస్తాయి. మాకు భలే ఎగురం ఉన్నదా నీ దగ్గర? ఎగురం పెద్దదే నీది. మరి కాదు గాని ఇంకెవరు లేరే ఇంట్లో? ఉన్నారు. అవునే ఎవరున్నారా ఇంట్లో? బయటికి వెళ్ళి మాట్లాడమ్మా. ఇంకో దాస్తున్నది అమ్మా. అవునే ఏం చేస్తాను ఇంట్లో? అవ్వా ఏం చేస్తాను? ఇక పట్టుకొని పెట్టుకుంటాను. లంచముండా పట్టుకునేది పెట్టుకునేది సువర్. పట్టుకున్నది అద్దం, పెట్టుకున్నది బొట్టు. ఓహో గట్లనే అద్దం పట్టుకొని బొట్టు పెట్టుకుని వచ్చిన అంటే అయిపోద్ది కదా. అవ్వా ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు దొరసాని అనాలే. నేను కాదే ఆడుతాన్నవ్వా. ఎందుకు పిలిచినావు? కొద్దిగా పని ఉన్నది మీతోటి. ఏం పని అవ్వో? నా దగ్గర పైసలు అయితే లేవు. అరే పైసలు నాకెందుకే? మరి ఇక పని ఉన్నదంటేనే తెలుసుకోవాలి. పని ఉన్నదంటేనే తెలుసుకోవాలి. రాజవ్వ ఎటు పోతాను నీతో కొద్దిగా పని పడ్డదంటేనే తెలుసుకోవాలి. నాకైతే పైసలు లేవు. గది కాదే, నేను పూజలకు బయలుపోతున్నా, వస్తావా నా వెంట అంటున్నా. ఎందుకు అవ్వకి దొంగనాత్రి? ఎందుకంటే నా కొడుకు వరహాల మారాదు కొడుకుతోడా నాకు ఒక బిడ్డ సంతానం కావాలని పోతున్నా అంటున్నా. ఆహా, నీకు కొడుకుతో ఇంకా బిడ్డ కావన్నా? నీ కొడుకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 7 ఏళ్ళు. 7 ఏళ్ళ నుంచి నీకు కాలేదా? కాలేదే. మరి అదేనో అంటే ఏమనుమానం వస్తుంది నీకు? కాదవ్వా, ఏటన్నా దవాఖాన గిట్ల వేయనవా అంటన్నా. అయ్యో ఎన్నో దవాఖానలు తిరిగిన అట్లా కూడా ఓహో కాలేదే. మరి అన్న పెట్టించుకున్నావా? పెట్టించుకున్నాడు అంటే ఏంటిది? అయ్యో ఒక శివసత్తుల దగ్గరకు పోయి బొట్టు పెట్టించుకున్నావా అంటాను. ఓ గాబొట్లా? ఓ అట్లా ఎన్నో బొట్లు పెట్టించుకున్నా అట్లా కూడా ఓహో కాలేదే. మరి ఎన్న కట్టించుకున్నావా? కట్టించుకున్నాడు అంటే ఏంటిది సువర్? తాయితులా? ఓ బొచ్చడు కట్టించుకున్న తాయితులు అట్లా కూడా ఓహో మరి నన్ను వన్నవా? లంజముండ పండు అంటే ఏంటిదే? అయ్యో కొండగట్టుకు పోతాను. అంజన్నో బేతాలో అని అక్కడ వంటలేమా? దాన్ని నిద్ర తీసుడు అంటారే లంజముండ. మన నిర్దచ్చిన వాళ్ళే కదా మనం పడుకునేది. ఆ పండు వేరే నిద్ర వేరే. ఇగో మాటకు తప్పు బోడనెత్తి ముప్పు అన్నట్టు మాటకు అంకేది ఇస్తాను.
ఇక ఏదైనా కానీ అవ్వ ఇక నీకు వన్నా గాలే కట్టించుకున్నా గాలే పెట్టించుకున్నా గాలే ఇక చూపెట్టుకున్నా గాలే ఇక నీకు గారు మీ ఆయన స్టార్టర్ కాలిపోయింది మోటార్ నీళ్ళు పోయి స్టార్టర్ కాలిపోవడం అంటే ఏంది లంచం ఉండ ఆగో స్టార్టర్ కాలిపోయిన వాళ్ళ మోటార్ నీళ్ళు పోతుందా అని పెద్దలైందా అదేమన్నా కరెంట్ మోటార్ అనే కరెంట్ కన్నా ఎక్కువ పవర్ నిన్న నుంచో సాగు వస్తాన్న మోటార్ల కాడ నాకు తెలియదు మరి ఆ పవరు అగ చూడవయ్యాగా తల్లి ముత్యాల గన్య చూసినవై 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకున్నది మరి ఈ రాత్రి ఇదేం దేవుడు జారు జారు నది సిల్కలాది గట్టు నది సిన్ని మేడారమా నది ఎంసలాది గట్టు నది మేడారమా నది వరంగల్ జిల్లా నా తాడువాయి మండలము అయినది కరీంనగర్ జిల్లా ఓ మై గాడ్ నీదే వరంగల్ జిల్లా అయినదో కరీంనగర్ జిల్లా మరి మీ ఇద్దరికి లింక్ ఎట్లా అయింది బాంచను వారి నేను హమ్ములు బాణాలు చేతిలో పట్టుకొని అడవి అరణ్యం అంతా తిరుగుతున్నా ఏట మార్గం చేస్తాన్నా ఆయన కరీంనగర్ నుంచి వెళ్ళి తహసీల్ అసలు చేస్తానని పైకం అసలు చేస్తానని అక్కడ నా మొదటికి వచ్చిండు అక్కడ మేము సూపులు చూసుకొని అక్కడ మేము లవ్ చేసుకున్నాం రా ఓ మై గాడ్ అంటే ఆ కాలంలో కూడా లవ్ ఉన్నదా బాంచను వారి మాకు అప్పుడు లవ్ ఉంటేనే కాదురా ఇప్పుడు మీరు కొవ్వచ్చి లవ్ల పడతారు అయితే కానీ బాంచను మరి మీ సంబరం మీకే రమాదికి చూస్తారా కళ్ళకు కావురం ఆర నరుడ ఎక్కడేసేసి అడుగుతున్నావు రతి కాదు బాంచను ఆపతి బాగున్నదని గిట్ల వేసినాక అంతే మళ్ళా ఇంకా వారి ఆపతత్తనేమో కాళ్ళు పడతాను లేకపోతే రాళ్ళు పడతాను 7 ఏళ్ల కింద వచ్చి అడుక్కొని పోయినావు ఇప్పుడు ఎవరికేమో ఆపత వచ్చిందని వచ్చినవురా ఇప్పుడు ఎవరికేమో ఆపద వచ్చిందంటారా బాంచను ఈ కంజర కొట్టే పూరానికి ఎక్కడి పోయినా కానీ పిల్ల దొరింపు అయితే లేదు ఒకవేళ దొరింపు అయినా కానీ పూలు పల్లెటాలకే ఇచ్చకపోతుంది మరి ఆయనకి అవుతుందా కదా కింద చెప్పపోతే బాంచను కట్ల మేలే బా ఎడి రాయలింకు ఇక కుడి కట్ల మేలే బా ఇక గుడి రాయలింకు వారి ఆయనకి ఎమ్లవాడ రాజన్న మైవలు ఉన్నాయి కాదరా అయ్యో మరి ఎట్లా చేసుడో బాంచను ఎట్ట చేసుడు అంటే ఆడు యమలవాడకు రావాలి గుండవుల తానం చేసి ఆడు లింగధారణం చేసుకోవాలి ఫస్ట్ ధారణ కావాలి సంకకు జోలేసుకొని చేతుల శూలం పట్టుకొని అక్కడనే యమలవాడ కాడ 5 ఇండ్లు జోగెత్తాలి మళ్ళా ఇంటికి వచ్చి 5 ఇండ్లు జోగెత్తినట్టయితే ఆయనకి బాసింగ బలం ఓడిగడతా పోరా అంటే 7 చేసి లింగధారణ చేసుడే అంటావు బాంచను చేసుడే అంటే దేవుడు జోలశూలం పట్టుకొని చూస్తాడు అబ్బా ఈ సంక్రాంతి వెళ్ళాక వానికి లింగధారణ చేస్తాం గానీ దాని సంగతి అట్లా ఉండని బాంచను ఇదివరదాకా తాళం కొట్టిన పోరేంది అంబారు ఏందంటే వాడు అప్పటి నుంచి బల్లడ చుట్టూ తిరుగుతాడు మరి అంబారు దొరకదా మరి ఎవరి చేతుల్లో పడ్డదా మరి పొలవానికి ఇట్లా దాటి మీద గిట్ట చెప్పపోతే బాంచను చెప్పాలి అవి దేవుళ్ళు నవ్వుతా అన్న వారి అంబారు కూడా దేవతలను అడుగుతారా అంబారు కూడా దేవుళ్ళని అడుగుతారా అంటే పాంచను అన్నం లేకునే ఒక రోజైనా ఉంటారు కానీ అంబారు లేదు ఒక గడి ఆగుతలేరు అందుకనే ఇంత జాడ చెప్పు నేను తెచ్చుకుంటా నాది సిక్కుడాకు సీటి నాది జంబాకు రాత నాది ఎలక సెట్టు మనమా నాది ఏనూరు బాట లేకుత పెద్ద పూలి వారి పాంచను ఆడికి కొయ్యదాని మైవలు ఉన్నాయి కాదురా అయ్యో మరి ఎట్లా చేసుడో సీనన్న ఎట్లా చేసుడు అంటే వారి ఆడు నేను చెప్పినట్టు మొక్కులు పెడతారా మీకు ఏది పెట్టి అంటే అదే పెట్టిస్తా పాంచను మామతోటి వారి ఆడు మంగళింటికి పోవాలి మంగళింటికి పోయి గడ్డం మిసాలు కొరిగించుకొని తడిబేడి తానం చేసి కొత్త చీర కట్టుకొని కొత్త రైక దొడుక్కొని ఆడు కోట్ల ఇంటికి పోవాలి కోట్ల ఇంటికి పోయి కాంటకు 5 బొట్టు పెట్టి ఆనెత్తు బంగారం జోక్కోవాలి ఒక బుట్టేమో నెత్తిన పెట్టుకొని ఒక బుట్టో ఇంటికాడ వంచి పెట్టి ఒక బుట్టో నెత్తినెత్తుకొని ఉలకంగా హోడి బియ్యం పోసుకొని 4 గల్ల నందిని పట్టుకొని అక్కడ నా మొదటికి రావాలి
మొదటికి వచ్చి గద్దెల మీద మొక్కులప్ప చెప్పి మళ్ళా ఇంటికి వచ్చిన ఓలే తిరుగువారం రోజున 2 గంటల పాయిరాన్ని ఎదిరించి మొక్కిన ఓలే తెల్లారంగా అని పెళ్ళం సీపురు గట్ట బట్టి ఆకిలు ఉడవంగా ఆకిట్ట దొరుకుతుంది పోరా అంబారు. 5 రూపాయలు అంబారికి 25,000 ఖర్చా. ఇది లంచదేవుడు కాదా? నేను అందుకే చెప్పనన్నారా? చెప్పపోతే మీకు నీ గద్దెల పాంపు పెట్ట. శివసేన అయ్యోకి మంది అంత ఎప్పుడు వచ్చారు? అయ్యోకి మంది అంతా ఎప్పుడు వచ్చినట్టు నా పాంచను. నువ్వు దేవుని కూకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు ముచ్చట్లు అడుక్కుందామని నువ్వు చెప్పన్న శాంత అయినావు కదా. అయ్యో దేవత మరి భక్తులు బాగా మంది వచ్చారు కోసేపు ఆగు అంటే నేను ఆగపోదునారా? నాకెవరిక పాంచను ఏళ్ళ సందులో కలిగి చూస్తాను అనుకున్నా కాదు నేను. అంటే నా దొంగ దేవుడు అనుకుంటా నావురా? అంటే ఇది 200 కూకున్న దేవుడు కాదా? సీ కాదు అంటే సీసేనా? అంటే కవిడా? నేను కవిడ అనుకున్నా. కల్లా శంకరునికి లటకనేమాది కచ్చింది. మరి నేను ఇప్పుడు ఎక్కడికి పోతాన్నా? మానవలోకం భూలోక నగరం కదా. మరి మానవులు అంటే సామాన్యులు కాదు. మానవుని మనసు శిల్లివైన కుండతో సమానం. శిల్లివైన కుండలు నువ్వు పొందాక నీళ్ళు ఏదిపోయి ఆ కుండ నిండదు. మనిషి అనేటోడు ఎంత సంపాదించుకొని ఇంకా కావాలనుకుంటాం కానీ చాలనుకుంటావా? ఆశకు అంత అనేది ఉండదు. మరి మనిషికి దేవుడు కనిపించినట్టయితే ఎన్ని వరాలో కోరుతారు. ఒక్కసారి శంకరుడు ఇట్లనే నిజారూపం మీద పోతే ఆయనకు ఆటంకం జరిగిందట. ఏమిటంటే బిడ్డ, అందరం పొద్దుగాలేసి దేవునికి మొక్కుతాం కానీ కోరుకునే కోరిక నోట్లకెళ్ళి వెళ్ళే మాట అడిగే వరం మంచిగా ఉండాలి. ఇట్లనే ఒక ఊరు లోపల ఏమైంది, రాజన్న రాజక్క అని 2 ఆలుమొగలు. వాళ్ళకి 2 కొడుకులు పుట్టిండ్రు. పెద్దోడు ఈరన్న, చిన్నోడు రామన్న. ఇద్దరికి పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక 36 జుట్లు కలిసి ఉంటాయి కానీ 3 శిఖలు కలిసి ఉంటాయి. ఈ కోడళ్ళు ఏయంగా ఇంట్లో వెళ్ళి తయారైంది. అత్తమామలు కొంచెం ఇజ్జద్దారులు. అత్తేమండిందో వాళ్ళకేం పెట్టిందో మాకుంచలేదని మనసులో పెట్టుకొని మీరు శీశ్రోడు మీద శిఖలు పట్టుకొని శివాలు దూలితే మా సిగ్గుమానం పోద్ది. బిడ్డ మే ఇది వరకు మాట ఇవాళతోటి వల్లే అండ్లే ఉన్నదో మేమేమో తిన్నామన్న రంది మీకెందుకు? మేము చచ్చినాక మీకు ఎవడు వంచియాడు? నా పానం ఉండంగానే నేను వంచి సత్తా, మీరు లొల్లి పెట్టుకోకుండా అన్నడా. 2 కొడుకులా 2 గోడన్నడు అట్లా నిలబెట్టి వాడు వేసుకున్న గుడిసెక్కిండు. ముసలోడు గుడిసెని ఇప్పిండు. ఇప్పటి వరకు 14 తాటి కమ్మలు వెళ్ళినాయి, 14 వాసాలు వెళ్ళినాయి. ఇటేడు బొంగులు అటేడు బొంగులు, ఇటేడు కమ్మలు అటేడు కమ్మలు 2 కుప్పలు పెట్టిండు. చిన్నోడ పెద్దోడ నేను సంపాదించింది గిదే బిడ్డ, ఇక చెరోటి ఎత్తుకోర్రా అన్నాడు. పెద్దోడు ఇరిగాడు బాగా చూసిండు. నీ ముసలి పీసున కొడితే ముసల్లాంజ కొడక 3 కొత్త నులకజడగన్నావు. నీ కడుపులో పుట్టినందుకు ఎండి కాదు బంగారం కాదు, 7 కమ్మలు ఉన్న 7 బొంగులు ఇస్తావా అన్నాడు. అగ్గిపుల్లకి ఇకెడు కమ్మల వినేసి బగ్గున మైండి బర్రు అని మైండి బుర్రన బూడిదైంది. ఇక వేసుకున్న గుడిసె కాలిపాయి. చేసుకున్న పెండ్లం దిక్కు చూసిండు. పెండ్లం ఉంటే జన్మసేనట, పాలేరు ఉంటే ఏడాచ్చేనట. పెండ్లం ఉంటే ఎన్ని కావాలి? కట్టుకొని చీర తొడుక్కొని రైక పెట్టుకొని సొమ్ములు కడుపులకు తిండి. ఈ పీడంతేంది అన్నాడు. కోటరు దాయకాడ ఆపుదాగచ్చిండు. పెండ్లాన్ని అంగబెట్టిండు. ఈ పౌని 20 గుద్దిండు. ఎండ్రికాయ జోలికి పోతే తండ్రికాయ కేరు గుద్ది ఆడోళ్ళ పానం తూకుంటారా? ఏం అడుక్కావు? నీ మీసాలు వీక, నీ జుట్టు వీక, నీ పడతా అంటే తిడతా అంటే పడతా అంత మా అవగారంత లేకిడోళ్ళ కాదంటే జమ్మికుంటా బస్ స్టాండ్ కాడ కుంపడి పెట్టి కంకులు కాల్చుకొని బతుకుతా అడుక్కావు. అన్నదా పిట్ట బుర్రు మనకు ముందు బట్ట సంకలు పెట్టుకొని అవ్వగారింటికి వీకి వేసుకున్న గుడిసె గాలిపాయ. చేసుకున్న పెండ్ల వెళ్ళిపాయానికి ఎదురు సాదురు ఎవరు ఉన్నారు? చిప్పకాడ ముంత పట్టుకున్నాడు. ఊళ్ళ విన బయలుదేరిండు. ఎవరింటి ముంగట్టన్న పచ్చగా గిట్ల టెంట్ కనిపించే భయం. పిలవక ముందే పోతాడు. పిలేట్ పట్టుకొని నిలుచుంటా. ఏమా ఇంకా డిన్నర్ చాలా కాలేదా? అయ్యో చుట్టాల గురించి పెట్టావా? మా బిచ్చగాళ్ళకి పెడితే పోతాదయ్యా, పుణ్యం ఉంటది. తెల్లారితే బర్రు గొర్రు కూడా తింటలేవు, పందులు కుక్కలు కూడా తింటలేవు, తోడు ఇంకో గంటడని ముక్కలు అని ఆడే బెదిరిస్తాడు. వచ్చిన
వాళ్ళు చూసిన వాళ్ళు అంటారే బిచ్చగాంతో ఏమి తోడు అంటాను ఎంత వారెత్తలేము అండుకున్నోని ఒక్క కూరట అడక తినోడికి 66 కూరలట ఇంటికో కూరాయే మంచిగా తీయటి కూరలు కొచ్చడి మెతుకులు పుల్లడి వేవులు తీసుకుంటా మురుగు పిత్తులు విత్తుకుంటా 3 బజార్ల కాడవంట అని కరెంటుకు బిల్లు లేదు ఇంటికి పన్ను లేదు ఆడు మంచుకుంటాడు చిన్నోడు కొంచెం ఇజ్జద్దారి నంది పెట్టిందే ప్రసాదం అనుకుంటా మా అమ్మ నాన్న సంపాదించిందే బంగారం అనుకుంటా అన్న ఈ 7 కమ్మలు 7 బొంగులు నెత్తిలో పెట్టుకున్నాడు ముసలోన్ని పెళ్ళాన్ని ఎంబడి పెట్టుకున్నాడు హైదరాబాద్ రోడ్డు పట్టుకొని పోతాడు పెద్ద మనసులు ఐరి ఇక నడవం కొడక ఎంత దూరం వస్తావురా రామన్న ఏందన్న గింత నీడేసుకుందాం కొడక అన్నారు ఆ రోడ్డు పంట 4 కొయ్యలు వాతిండి అయ్యే కమ్మలతో గుడి చేసి ఇవాళ కట్టం చేసి పైసా సంపాదించాలన్నోడు బిడ్డ సోకుల పడి తిరగడు సోపతల బట్టి తిరగడు అయిన బట్ట కట్టడు మన ఇగురం చూడు ఆయన ఇంత ఛాయ్ కొట్టు తయారు చేసిండు పెన్లం బిడ్డ మంచిగా ఛాయ్ పెట్టిస్తాంది ముసలోళ్ళు గిలాసాలు అడుగుతాండ్రు కంకులు ఉడక పెడతాండ్రు ఎదురైన కారుకు బైక్ కు బిడ్డ ఛాయ్ పట్టుకొని టీ 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 గరం ఛాయ్ ఉరుకుతాండ్రు స్వీట్ కాని కంకులు అమ్ముతాండ్రు కట్టం చేస్తాండ్రు పైస అన్నదట 100 అయ్యేదాకా నన్ను చాదు కొడుక బొందల పడేదాకా నిన్ను అన్నదట రూపాయి కూడా కొట్టిండు బిడ్డ ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిండు మంచిగా గిట్ల 4 రూములు ఇల్లు కట్టుకొని మంచిగా ఆడ ఓటలు పెట్టుకొని మంచిగా కౌంటర్ కాడ కాలు విన కాలు వేసుకొని ఈ పెద్ద మనిషి కూర్చున్నట్టు కూర్చున్నాడు ఇక ఈ చిన్నగాడిది కొడుకు చిప్ప పెట్టి అడక తినుకుంటా ఇంత ఈ పెద్దోడు చిన్నోని ఓటలు కాడికి వచ్చేవారి కల్లా మనకి 3 మీసమాయ బారెడు గడ్డమాయ ఓటలు పెట్టుకున్నాడు అందరితోటి మాట్లాడుకుంటుంటాడా వాళ్ళ పనాలు చేసుకుంటారు రూపాయి తీసిండు అన్నగాని సిప్పలేసిండు కానీ తమ్ముణ్ణి అన్నగాడు ఏర్పాటు చేసిండు అవ్వయ్య కడుపులో 2 కొడుకులను పుడితే నేనేమో అడక తింటాను మా తమ్ముడు లచ్చాధికారై కాలు విన కాలేసుకొని కౌంటర్ కాడ కూర్చుండి ఓటలు పెట్టుకొని నీడకు బతుకుతాడు ఇప్పుడు తమ్ముడాని దగ్గరికి పోతే పాలోని కింద నా వరద కాదు మరి ఏ కట్టం చేస్తే విన్ని అందుకోవాలి పానం నొయ్యకుంటా పైసా సంపాదించాలి అన్నడా కొండగట్టు గుట్ట సొంటి గుట్టకు పోయి ఓ గుండు సాటుకు శంకరునికి తపస్సు పట్టి బోలా శంకరుడాయ్ పుట్టు అంటే నిజ రూపం పుట్టిండు ఈరి నేను శంకరుడు నచ్చిన కొడుకు ఏదన్నా వరవిత్త కోరకోరా అన్నాడు అన్నప్పుడు ఇంత ఎండో బంగారమో రూపాలు అడగచ్చు కదా అయ్యా బిచ్చగానికి భూములు ఎందుకు ఎవడి చేసి సత్తాడు నాకేంటి పట్టది బంగారం పట్టది గాని ఒక్కటే కోరికున్నది అన్నాడు ఏంటిది బిడ్డ కోరుకో అవ్వయ్య కడుపులో 2 కొడుకులం పుడితే మా తమ్ముడు లక్షాధికారి ఓటలు పెట్టి కాలు విన కాలు వేసుకొని కౌంటర్ కాడ నీడ కూర్చుండి బతుకుతాడు నేను పెట్టి అడక తింటా మా తమ్ముడిని నావోలే బిచ్చగాన్ని అయ్యవయ్యా అన్న శంకరుడు నాలుక కొరుక్కున్నాడు పాపం ఉండ కొడక నైనాలు మంచిగా నన్నేం చేయమంటావన్నట్టు ఒకరిని ఓర్చే కండ్లు కాదు నీ అది అన్న వానకచ్చిన అదిరా వరద కొట్టుకపోను కడుపు కట్టుకొని కట్టం చేసుకొని కడుపు చిన్న చేసి కళ్ళు పెద్ద చేసి సంపాదించుకుంటాడు నువ్వేమో ఊరు మీద ఉత్తగా బతుకుతున్నావు నీకేదియ్య నువ్వు ఓర్చే కండ్లు కాదు నేను పోతాను అని శంకరుడు పోతాడు మాయమైపోగా ఇంకో గుండు సాటుకు 2 కన్నులు లేని గుడ్డోడు తపస్సు పట్టి శంకరుడు అనుకున్నాడు ఈడిదా కచ్చి ఎందుకు పోవాలి ఈయనకో 2 కన్నులు ఇచ్చిపోతా అని గుడ్డోని దగ్గరికి వచ్చి గుడ్డోడా నేను శంకరుడు నచ్చిన కొడుక ఏదన్నా వరవిత్త కోరుకోరా అన్నాడు అబ్బా కన్నులు ఎవరి కారెడ్డ వాడుతున్నా బాబా అంచను దేవుడు అంటే ఎట్లుంటాడు నాకు మాయరిక తీపో అంటాడు లేదురా నేను శంకరుణ్ణి రా మరి నీవు శంకరుడు అయితే నీకు ఇసరలన్నీ ఉన్నాయా అన్నాడు ఏమున్నాయిరా కాలుకు బేడి చేతుల శూలము జబ్బకు జోలే నెత్తిలో కొప్పుల గంగక్క సైడుకు చంద్రుడు మెడల నాగన్న ఉన్నాయా అన్నాడు ఇసరలన్నీ నీకున్నాయా ఉన్నాయిరా దగ్గరికి రా పురికి సుత్తా మరి అదురుట్టం చూడు ఎములాడ పోతన్నం వేలు పెడితే ఎవలాడగా అనిపిస్తాంది పైసలుంటేనే స్పెషల్ దర్శనం లేకపోతే లింగం కాడి వంగని మెడలు పెట్టి దొబ్బుడేనా మరి అదురుట్టం దేవుణ్ణి ముట్టుకుంటాడు ఇది రాగిదా ఏంటిదా పంచలోహాలు అయ్యో నేనేం గుంజుకోను 3000 తులమైందా టెండి శూలమా శూలే గడ్డ పరకు వెళ్ళి కొట్టించిండు ఇది గంటరా గంటే ఓ బాకీటే కట్టినట్టున్నది ఇది జోలే జోలనే అయ్యో నేను ఏం తీసుకోను గాని ఇరుస పెడతట్టు ఎన్నో పడతాయి ఇది పామా కర్తది పాము అయ్యో బుస్సుమంటుంది సప్పురుకు దాని జోలికి పోవాలి
ఇది కొప్ప బాంచను కొప్పే కొప్పే ఈ కొప్పుల మెత్తగా తలుగుతుంది గంగవ్వే రంగవనే మరి ఈమె లాట్రిన్ బాత్రూమ్ పోతే ఇన్నే పోద్దా బాంచ అన్నే పోతుంది అన్నే. నువ్వు నిజంగా శంకరుడివే అయ్యా నాకు 10 గల్ల వరాలి అని జరిగ వచ్చినట్టు పట్టిండు 2 పాదాలు శంకరుడు అన్నాడు కండ్లు లేకున్న కాళ్ళ కాడ మొదలుపెట్టి సుక్కబొట్టు దాకా ఉనికి చూసినావు నీకు 10 గల్ల వరాలు ఇస్తా నువ్వు ప్రపంచాన్ని బతకనిస్తావురా కుంటోళ్లకు గుడ్డోళ్లకు పొట్టోళ్లకు పోలి వచ్చిన వాళ్ళకు తెలివి బాగుంటది నువ్వు ఎండి కోరుకున్నా గాని గుడ్డోడ ఒక్కటే ఇస్తారా అన్నాడు కండ్లు లేవు కాదు బాంచను అందున్నైతి 10 గల్లు ఇచ్చిపో లేదు బిడ్డ ఈడికానికి 2000 పింఛను 4000 చేసిండు కేసీఆర్ నీకు 10 వారాలు ఇస్తాను ప్రపంచాన్ని బతకనియవు నేను ఒక్కటే ఇస్తారా అన్నాడు మరి ఒక్కటా ఇచ్చిపోవయ్యా కోరుకో అన్నాడు ఆడు గుడ్డోడే కాని కండ్లు లేవు గాని ఎంత మంచి వరం కోరుతాడు ఒక్కటిస్తావు కండ్లు లేవని నన్ను కాటగారిపోతావా ఇక చూడు నా ప్రతాపం అనుకోని ఇత్తనన్నావు కదా కోరుకుంటున్నా నా మునిమనవన్నీ బంగారు ఉయ్యాలేసి ఆడోళ్ళు జోపాట వాడి ఊపంగా నేను చూడన్నయ్యా తదాస్తు కొడుక ఇత్తిపోరా అన్న ఆడు అడిగింది ఒక్కటే కానీ ఎంత పెద్దవారం మునిమనవన్నీ బంగారు ఉయ్యాల లేచి జోపాట వాటి ఊపంగా నేను చూడన్నంటే వీనికి మొదలు ఎవడన్నా పిల్లని ఇయ్యాలి వీనికి పెండ్లి కావాలి వానికి కొడుకు ఉట్టాలి ఆ కొడుకు ఉట్టాలి బంగారు ఉయ్యాల గట్టనంటే కోటీశ్వరుడు కావాలి ఆడోళ్ళు తొట్టలేసి మనమన్ని ఊపుకుంటా పాట వాడంగా చూడన్నంటే వీనికి 2 గంటలు రావాలి అంతవరదాకిడు బతకాలి కన్ను లేని వాడు గంత మంచి కోరుకుంటే కన్నున్న ఇరుగాడికి ఇట్లా కోరుకునే అందుకే దేవునికి అందరం మొక్కుతాం గాని కోరుకునే కోరికలు అడిగే విధాయకం మంచిగా ఉండాలి నిజ రూపం మీద ఓత కనపడ్డ భక్తులంతా నా కాళ్ళు పట్టుకొని వరాలు అడిగితే ఎక్కడిస్తా నా వచ్చిన బాంచను వచ్చింది ఓ మా దొరసాని ఎప్పుడో వస్తుందా అని 1000 గళ్ళతో ఎదురు చూస్తున్నా మరి పోయిన పని కాయ అయిందా పండు అయిందా పండే అయింది దేవుడు వచ్చిండే ఇచ్చిండా అరే ఇచ్చిండంటే ఆడి పింకవా మొగ పింకవా అట్లంటే అన్నట్టే పాపా బాబా పాపే దేవుడు వచ్చిండు ఎక్కడిచ్చిండు గుళ్ళిచ్చిండు లంచం ఉంటదేమో అడుగుడేనా ఎప్పుడైనా లేకపోతే అడుగుడు తప్ప అంటే అడగరా దేవుడు వచ్చిండంటే మరి ఇంట్లో ఇచ్చిండా ఇంటి ముంగటి ఇచ్చిండా వాకి ఇచ్చిండా గుళ్ళు ఇచ్చిండా గుడి ముంగటి ఇచ్చిండా గుడి లోపల సంతానం ఇచ్చిండు లంచం మరి గట్లానాలే నువ్వు తప్పుడు మాట మాట్లాడి నన్ను తప్పుల పడగొట్టకు అయితే నీకేం పొలం ఇచ్చిండు నాకు ఆడపిల్లం ఇచ్చిండు నాకు ఒకటి అడకరా పోయినవు లంచం నీకెందుకే నీకేమన్నా మొగడానికి మొద్దులోడే మొగడుండి కన్నదో కాను పానవ మొగడు లేక కన్నదే మోరదోపు కాను ఇప్పుడు నువ్వు మొగన్ని వేసుకొని ఇంత కట్టపడ్డా బిడ్డలు ఉడతలేరని పోయి బండకు గుండుకు మొక్కి ఆఖరికి గుళ్ళె మొక్కితే జంగమ ఎచ్చి గుళ్ళిచ్చిండు సంతానం ఇచ్చిండు అదే ఎక్కడిచ్చిండు నీకు గుళ్ళే ఇప్పుడు నేను మొగడు లేక నాకు ఇప్పుడు గర్భం అయింది అనుకో రేపు పొద్దుటీలు నా ఇంటి ముంగడికి పిలిచిన వాళ్ళు అత్తరు పిలవని వాళ్ళు అత్తరు చూసిన వాళ్ళు అత్తరు చూడని వాళ్ళు అత్తరు ఈ టీవీ మా టీవీ జెమిని టీవీ స్టార్ టీవీకి మేకం కిరణ్ అసంటోళ్ళు మీడియా వాళ్ళు మోపడు మౌతులు తెచ్చి నా ముంగట పెట్టి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏమని అడుగుతారు హలో మేడం గారు అసలు మీకు మ్యారేజే కాలేదట హస్బెండ్ లేకుంటే ప్రెగ్నెన్సీ ఎలా అయింది అసలు దీని ప్రాసెస్ ఏంది ఒక్కొక్కరు అడుగుతా అంటే ఇంటింటికల్లా నాదే చూస్తారు ఇక నీది మొత్తం కనబడుతుంది ఏంటిరా బాడుకా ఉన్నది అనిపించేది టీవీలో బొమ్మ దొరసాని నాకు ఒకటి అడగత్తి అయిపోవు కదా మళ్ళీ ఇట్లా మాట్లాడావు మళ్ళీ ఎందుకే నీకు కనద్దా నేను మాకంటిది మ్యారేజ్ అయినాక కానీ ఇవరకు అయింది నీకు ఒక్క మొగడు కానీ నాకు 3 మొగలు చెప్తలేవేంది మరి ఏం చేయాలన్నా రాత నిన్ను కొంట పోయి పాత అన్నట్టు మొట్టమొదలు షీనన్న నన్ను మేనలాంచ కొడుకిచ్చు ఆడికైనా మా అన్నది అద్దు ఆడ అచ్చోడు ఆడ అచ్చోడు బాంచను 7 తరాలు ఆడిబిడ్డ ఏడుతుంది అలుగుతుంది పొత్తుల విడియం పెట్టింది పుట్టినాడు పేరు పెట్టింది ఎట్లయితే అట్లా ఆయన ఇచ్చిండు లగ్గం చేసిండ్రు మంచిగా పట్టు చీర కట్టి పట్టు రైక తోటి ఆనాడు మాకు శోభనం ఇట్లనే నాకు జడేసిర్రు పూలు పెట్టిర్రు పాల గిలాస్ ఇచ్చి ఇక లోపలికి తోలిండ్రు యువతలకి వచ్చారు నేను పోయే వరకు డబుల్ కాటు మంచాలు మంచిగా గోడకు
టీవీ ఉన్నది టీవీ చూసుకుంటావా అన్నాడు నా మొగడు నా మొక్కన చూస్తలేడు ఏందని ఏం చేసిన నా కాళ్ళకున్న మట్టెలు గల్లు ఇట్లా అటున్నోడల్ని ఇటు చూసిండు అన్నాడు అదే పరుపులు వచ్చిండి అవ్వా అయ్యో పాపం ముట్టలే పట్టలే ముఖం చూడంగానే మొగడు చచ్చిండు సత్యవార కల్లిగా మా అవ్వ అన్నది నేను అనలేదా బాంచాను ఆడు అచ్చోడు అంటే గచ్చోడు అని ఇత్తివి కోరికి ఈడి కట్టి కట్టేలా ముండ మోసే ఇక అని ఇల్లు నింపుకున్నారు ఎన్ని రోజులు పొల్లు ఇంటి మీద ఉంటది నా వెటోళ్ళ ముఖం తులటోళ్ళ ముఖం ఎన్ని రోజులు చూస్తుంది భర్త చచ్చిన ఆడిదానికి బదనాములు ఎక్కువ వస్తాయి మళ్ళీ తొక్కదొక్కాలి అని మా అవ్వ ఇగురాల కొద్దీ మళ్ళీ చేస్తాం వరకు మా అయ్య ఏమన్నాడు పిల్లగాని జాడలో పోతారని బయలులే ఏయ్ పోకడ పోతాన్న మరి కొంచెం గట్టోని చూడు గట్టోడు కావాలి పైసలు వేయినా మంచిదే కొల్ల మరి చూడకుండా బతకాలి అన్న వాళ్ళ నలుగురు పెద్ద వరుసలు పట్టుకొని మా అయ్య వేయింది పోయే వారికల్లా గద్దపాక కాడ ఎద్దసంటి పోరన్ని చూసాడు కొల్లగాడు ముద్దుకున్నాడు ఇక వాడు కొంచెం పైస పిచ్చోడు నాకు 3 లక్షల రూపాయలు అరపూజ నాడు వస్తేనే చేసుకుంటా లేకపోతే లేదు పెళ్లి అయినాక కట్టేం కొంటారు ఇస్తారు ఇయరు నమ్మను అన్నాడు వీళ్ళు అనుకున్నారుగా ఏలంకర వాయ్ మొదలు గిట్లా పోతే పైస మొక్కం ఎవడు చూసిండు అని బిడ్డ ఇంట్లో పెరడు అమ్మిండ్రు కట్ట కింద పొలం అమ్మిండ్రు ఈ కొత్త జమ చేసిర్రు అయితే 5 పెద్ద మనసులు మా అయ్యతోనట్టుగా 5 లక్షలు పట్టుకొని పోయిండ్రు అప్పటికి 500 నోట్లు 1000 రూపాయల నోట్లు 2000 లేవు ఏమున్నా 50 అందేనా ఇక బిడ్డ వానికి బూరుతువాల కప్పి నొట్టికి బొట్టు పెట్టి పీట విన కూసుండ పెట్టి సద్దుల బతుకమ్మ వేర్చినట్ట 50 నోట్లు 100 నోట్లు తాంబాలను కింతెత్తు వేర్చి లెక్క పెట్టుకోకూడదు కానీ లేవట్టి చేతులు పెట్టి ఎన్నడు చూడని గాడిదా 3 లక్షలా అన్నాడు అదే గోడ పొరి కట్టేటాకచ్చ ఇక పూజ నాడు ఆడు చచ్చే శోభనం నాడు ఇటు చచ్చే ఇక దీన్ని ఎవడు చేసుకుంటాడని ఎవడు ఎంత పైస ఇస్తాన్న గాని మొగ్గుతలేరు ముఖం చూస్తే మొగలు చత్తది మొగలు నంపుద్ది అంటారు మరి నా పొల్లింటి వీని ఉంటే నలుగుట్ల పోయేదా వచ్చేదా ఎట్లా గింత బొట్టు లేకపోతే ఎట్లుంటది లచ్చావా అని మా అవ్వ ఇగురం కొద్దీ యములాడో తీసుకుపోయి లింగధారణ చేయించుకొని వచ్చింది ఇక యములాడ రాజన్న చచ్చిపోయేది నా బొట్టు మునిగేది లేదు రేవంత్ రెడ్డి చెప్పించి పోయేది లేదు గట్ల యొక్క పొల్లగాడ కావాలి నాకు ఇట్లా కూడా గంట మరి అమ్మా నీళ్లు పోసుకున్న వాళ్ళు నిమిషానికో తీరు తినాలనిపిస్తుందట నీకేమేమనిపిస్తుందో ఏమనిపిస్తుందో పిత్తు అని చెప్పుంటా ఏమనిపిస్తున్నదో చెప్పు అనాలే చెప్పు కాకపోతే షూలా అరే గా చెప్పులు షూలు కాదే నోటితోటి చెప్పు అని అందరు నోటితోటి చెప్పకపోతే ముడితోటి గన్న పాడవాడు నీకు ఎట్లా చెప్పు అమ్మవారు చూసినవా తల్లి ముత్యాల గన్యే ఎవరకు పోసిన్నే నీ అవ్వకు పోసిన్నా నీ అయ్యకు పోసిన్నా నీ అక్కకు పోసిన్నా నీ చెల్లెకు పోసిన్నా నీ బావకు పోసిన్నా నీ కుండల పోసిన్నా నీ కూరట్ల పోసిన్నా నీ బొడ్ల పోసిన్నా నీ బొండిగల పోసిన్నా పొట్టి సమితి నిన్నేమన్నా నిన్ను అనలే గాని ఇప్పుడు అనలేదా పోసి అన్న మాత్కరానికి గివాన్ని తిప్పి తిడతాను ఉడకపోసు ఉబ్బర పోసు చెమట పోసు పోసేందే బొడ్డు కోసి బొందలేసినవా నీ పేరు పోసి కాదా పోసక్క అని పిలవాలి అంటే సానా మరి మూట సాని సత్తు గోడ విత్తు అన్నట్టు బుగ్గ కొత్తుకో బూరోల వంగుద్ది అది కరెంట్ కాదా మరి బల్ల కొత్తుకో బర్రు అంటది మూరలేవే మొన్న వచ్చిన మూల అండనే ఉండే ఇది కూడా అండ్లకు పోని ఏం కాదు సెప్టిక్ కాదా పిచ్చిదానా సెప్టిక్ అయితే నీకే నయం అబ్బా ఎందుకు ఇప్పుడు సర్కార్ దాకారం పోతే సగం గోత్తరు డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకొని నెలకు 4000 పింఛన్ వస్తుంది నాకు సెప్టిక్ కానీ 4000 పింఛన్ తయారు చేసిన ఆయన కూసుండి తినచ్చు గరీబు అనొచ్చు అబ్బా పోసక్క మా దొరసాని ఉత్తమ మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు ఉన్నాయా ఓహో కూర కచ్చినవా చెల్లె కూర పాడు కాదు చెల్లె ఏం కూర ఉన్నది ఏమని చెప్పాలి ఏమైంది ఎందుకు నేనే పుట్టాడు అందులో పాడుపడ్డా ఏ పొయ్యి వినకుండా పెడతలేను కూర ఎక్కడిది అబ్బా ఏమైందక్క ఏం చెయ్యాలి మా నాయన లంజ కొడుకు అద్దు 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 అనంగా నన్ను మేనోళ్ళకి ఇచ్చిండు మేనోళ్ళకి ఇస్తే లచ్చవ్వా నేనేం చెయ్యాలి కాపురమే ఆలయ గోపురం వరకు వాళ్ళు ఇచ్చిన కాడ సచ్చినట్టు వాడు ఉండాలి అని నేనున్నా మేము బిడ్డ ఉండేవారకల్లా నా మొగడు ఏమున్నా తెనుగొల్ల సోపతి పెట్టిండు తెనుగొల్ల సోపతి పట్టి షికారుకు ఒకట తాగుడు 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 అని తలపండు వాళ్ళుగా తాగి 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 ఇల్లు జలగడిగిండు నా పే మీద పూసవోగు లేకుండా చేసిండు అయినా పట్టుకేడ్చిన ఇక మేము సాకలో నాకు
మా అత్త మామ 4 ఇండ్లు ఇచ్చారు. ఇక నా ఇండ్లు నేను ఉతుక్కునేది, ఊళ్ళో దొరికిన అన్నంతో పొట్ట పోసుకుందు, ఇక వాడు తాగని తందనాలు ఆడని అని ఊకుందు. అటో ఇటో కాలు పెడితే ఆగుతుందా, సాలు పెడితే ఆగుతుందా? బిడ్డ నాకు ఒక కొడుకు పుట్టే వారికల్లా నా మీద పావురం లేదు కానీ నా కొడుకు వినానికి బాగా పావురం. ఇక పొద్దున దాకా షికారు పోయి పొద్దుకి గట్టిగా రాపోయేది. రోజు 2 గుడ్లు పట్టుకొని వచ్చేదబ్బా. ఏం గుడ్లే? కముసు గుడ్లు అన్నా, బాతు గుడ్లు అన్నా, నెమిలి గుడ్లు అన్నా, పూరేడు గుడ్లు అన్నా తెట్టాయి 2 ఉడకబెట్టి పొద్దునోటి మాపునోటి పొల్లగానికి ఓనాడు శీక వాడంగా 2 గుడ్లు పట్టుకొని వచ్చాడు. పోసమ్మా ఈ ఉడకబెట్టే అన్నాడు. ఈ ఉడకబెట్టుకుంటే ఇక్కడనే ఉంటే ఊళ్ళో బట్టలు ఊళ్ళనే పోతాయా? అది కుర్ర పట్టే మెరువ పట్టే. నేను బట్టలు వేసి బువ్వ అడుక్కొని అత్త, ఈ గుడ్లు ఉడకబెట్టు, పొల్లగాన్ని ఆడిపి ఏడిపియకు. ఏమన్నా ఏడిపియకు అన్నా, ఆడిపివన్నా అని ఆయనతో నేను బువ్వడ కట్ట బట్టలు వేసేస్తా. నేను పోయిన ఊళ్ళకు మంచిగా పొయ్యి మీద గుడ్లు పెట్టిండు, పొయ్యి కింద ఆయన తంగడి వరక పెట్టిండు. అది పులి పచ్చున్న పొరక గాసున్న పోసిండు, అగ్గి పుల్ల గీకిండు, పొరను ఎత్తుకొని పొయ్యి కాడ కూసుండే వారకల్లా గ్యాస్ నూనె బలం ఉన్నంత సేపు మండింది ఆ పొరక. అటంక గుప్పన పొగ లేచే వారకల్లా పొలడి కళ్ళ పొగదొచ్చి అమ్మా అమ్మా అమ్మ అని అద్దని దద్దరిల్ల నా కొడుకు ఏడవ పెట్టి అది ఏడిపియకు ఆడిపివని ఏదన్నా ఆట చూపితే నా కొడుకు ఆడుకుంటాడు అని వాని తాగిన తమాషా చూడు. తెనుగొల్లతోని షికారుకు పోయిన కాడ అడవిల నెమళ్ళు ఆడుకోంగ చూసిండు. ఈ నెమిలాట చూపిస్తే నా కొడుకు ఊకుంటాడు అనుకున్నాడు. కానీ నెమిలికేమైంత పొడుగు ఈకలుండే, వీనికి ఈకున్నదా తోకున్నదా ఎట్లా వాని గురం చూడు. అదే గుడిసె 3 తాటికమ్మలు కూడా వీకిండు. ఈరెట్ట కోటి వెనక ముజ్జు కోటి 3 తాటికమ్మలు బెయిండింగ్ వైర్ తోని కిర్రు అని గుంజి కట్టుకొని అదే పొయ్యి కాడ నెమిలి కదా ఆడినట్టు తాగిన గాడిద పానం దొరింది, అదే పొయ్యి మీద పడ్డాడు. అయ్యో పాపం. పక్క పట్టి గాసులున్న డబ్బు ఉన్నది, డబ్బ బొర్ర పడ్డది, తాటి కమ్మలాయ్ తొడుక్కున్నాయి, పాలిటర్ పేగులాయ్. అట్లా అగ్గి తలిగింది బిడ్డ, కామును పూతం మండినట్టు మండుతాడు కొడుకు. పక్క పోయేటోళ్ళు ఉరికచ్చి నీళ్లు పోసేటోళ్ళు నీళ్లు, ఉసుక పోసేటోళ్ళు ఉసుకే పోసి చల్లారిపిండ్రు. ఇక నేను వచ్చే వరకు మీకు అబద్ధం నువ్వు వద్ది. ఇక బిడ్డ పందిగుండను గమనించినట్టు కొడుకు పే మీద బట్టలేదు, పుట్టాడు ఉట్టాడు కర్రే కట్ట మొద్దలై ఎట్లా ముడ కొడుకు చచ్చిపోయి అని సందడి గడ్డి తెచ్చి ఆకిట్లేసి అని వండబెట్టి మీదికెళ్ళి చెద్దరు కప్పి సెంటు తల్లి ఇక పక్క పోతే తలాపుకేమో నేను కూసున్నా, తొడల కాడ పొలగాడు కూసున్నాడు. తెల్లందాక చెవుకాడ ఫోన్ పెట్టుకొని ఫోన్లు కొడతాను. తెల్లారి వారికే జమ్మికుంటూ దిగుతున్నాయి ఆటోలు, కార్లు, బైకులు అందరు వస్తారు. వచ్చే వరకు 12 అయింది. పోలీసు వాళ్ళు అంది, పోలీసు వాళ్ళు వచ్చి పంజనం చేయాలి కదా. కోసమ్మ కారబడ్డట్టున్నది, గ్యాస్ నూనె వాసన వస్తుంది, ఎట్లా లొల్లి అయింది, నువ్వు పోసుకున్న వాడు పోసుకున్నాడు. మంచి మాట కొద్ది చెప్పు లేకపోయినట్టయితే తానకు పట్టి చాతకాడి పెట్టి లకిడి పొట్లు కొడతామంట. ఆతగాడు వచ్చిందంటే ఇందులో శైని ఆతే అంటారు, కట్టె లకిడి అంటే టానకు పట్టించి వేడి పెట్టి కొడతామంటారు. బాంచను నాకు అయ్యనాడు టాన తెలియదు, అవనాడు జైలు తెలియదు, నేను టానకన్నా రాలే, నన్ను కొట్టకుర్రి బాంచను ఏందో నా పానవాక నేను ఏమని ఎడతాను. అయ్యా నా ముద్దులయ్యా, అయ్యా నా ముద్దులయ్యా, నువ్వు నెమిలి ఆటలాడి నేల కొరిగితివా, అయ్యా నా ముద్దులయ్యా అని ఏందో నెమిలి ఆట బాంచను. మరి ఆట నేను చూడలే, ఇగో ఇట్లా చచ్చిపోయిండు అన్న. వాళ్ళు బాగా చూసి దెబ్బ లేదు గుబ్బ లేదు, ఇది నెమిలి ఆటే ఉన్నట్టున్నది, దానం చేసుకో పోషమ్మ అని ఆయన తలు పక్కకు జరిగింది. ఇక పేమిన బట్టలేదా 12 కొట్టబట్టే పొల్లగాడు బాగా చూసిండు. రోజు గుడ్లు తిన్న పానమాయే. ఆ తొడల కాడ కూసున్న పోరుడు ఏమంటాడు, అవ్వా నా ముద్దులవ్వా, అవ్వా నా ముద్దులవ్వా, నా కాకలైతందిగా గుడ్లండి పెరిగే, అవ్వా నా ముద్దులవ్వా అంటాడు. సత్యాన్ని కూడా ఇంకా అయ్యేదత్తా నువ్వు తింటావా అంతవు నోసుకున్నారు అవసరతో ఊకుండు. కొడక కోటిలింగేశ, కొడక కోటిలింగేశ, అయ్యి గుడ్లు కాదురా కొడక అగో మీ బావ గట్ల చచ్చిపోయింది. నేను పొయ్యి మీద కుండ పెడతలేను, నా కట్టముల నేనున్న చెల్లె, ఏం కూరేయాలి ఏం కొట్టబోతావు, ఎవరో పచ్చాలు ఉన్నాయా? అయ్యి నువ్వు వచ్చిన ఎల్లా వదినే, నువ్వు వచ్చిన ఎల్లా
వాయి నువ్వు వచ్చినేలా వదినే నువ్వు వచ్చినేలా రాక రాకను అయ్యో 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 రాక రాకను వచ్చినవంటే నువ్వు వచ్చినలా వాయి నువ్వు వచ్చినలా వాయి నువ్వు వచ్చినేలా వదినే నువ్వు వచ్చినేలా నీకు నీళ్ళు ఇస్తా ఉంటే సులివేలు శీఘ్రం పడ్డ శంభు అని రంధ్రం అన్న తూట అన్న పొక్క అన్న ఓన్స్ అన్న షిల్లు అన్న ఒక్కటేనా ఒకటే ఒకటే నీకు నీళ్ళు ఇస్తామంటే షిల్లువేలు చెంపు సీటేస్తామంటే పలిగిన అంత వేస్తామంటే సినిగిన నులుక విత్తన పట్టు కొన్ని పోతామంటే గుడ్ల వినికోడి నువ్వయ్యతో పరంటావు నాకో ఆపు నీకో కోటలు నీకు చీర తెస్తామంటే చీరలేవు నువ్వయ్యతో చీరలు గడి నాకు అటి కొని నువ్వటి కొనుక్కో ఆడి ఆడికి ఇట్లా చేసిండు అవమ్మా దొరసాని ఆడ పొంగనని అవ్వమ్మ కూడా అంటి పెట్టిండి వేసి రచ్చుకొని వచ్చినామా ఎవ్వరి ఇంటికి పోయినా గాని బిడ్డ నాకు ఎవ్వరు కూర అయ్యలే ఆ పొట్టిదన్న సొట్లు ఇచ్చి ముత్తమంత ముళ్ళ కట్టుకొని వచ్చింది దాని ముళ్ళకు ముక్కదాలుగా మరి ఏం తెచ్చిందో దాన్ని అడుగు. అవునే సిట్టి ఓ ఇడివే చెప్పనా ఆగు ఆగుడు ఎందుకల్లా మళ్ళా అయ్యో అయ్యో ఎందుకు కుయ్యో ఉడికరా కాయను ఉమ్మగిల్లరా కాగవా నేను ఆగను. అయ్యో ఏది ఏది అంటే అయ్యో ఎటువాయే ఎటువే అంటే నేనేం చేయనే అయ్యో ఏ ముళ్ళ కట్టుకొచ్చినావు ఎక్కడిడిచినావు ఏడ దురిపినావు ఎల్లదొచ్చినాను ఎవరైనా చూస్తానవే పటెల్ల మల్లవ్వ గింత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడ నేడిచిన దాని కొంచె మాటలు గాని కొంగుల పులుసు ముళ్ళ కడి తాగుతారు ఓ గిన్నె గిలాసో కటోర పట్టుకొని పోవన్నే మరి దొరసాని నాకు ఓంగేమని ఇచ్చిందా నీ కటోరకేమైంది నా కటోరకు పక్క ఒక పొక్క వేయింది అయ్యో ఈ కటోరకేమైంది నా ఈ అంచులు వెళ్ళిపోయినాయి నేనుండి అన్న చెల్లె ఎత్తుకుంటాను ఇంటికాడ కంచరంలో ఇంటికి కొట్ట పోయి మంచిగా చేయించుకరా పోవే అన్న అవి రెండు పట్టుకున్నది కంచర నాగా ఇంటికి పోయి వచ్చినావు పిల్ల అన్నాడు ఆయన మాకు బావ అవుతాడు ఇగో ఆ బావ నీతోటి పని పడ్డది అంటే ఏంది అంటే ఇగో నాది కటోర పక్క పొక్కవైంది బావ లక్కొత్త ఉన్నదట మరి ఇంకోటి ఎవరిదంటే మా అక్క అంచులేడు పైన దగ్గర వస్తంటే ఆడ పెట్టిపోయా మా పడికి రాపో అన్నాడట మళ్ళీ పోయే వారు కడుపు కుత్త మనిషి కళ్ళు కమ్ముకొని తాగిండు మా రెండు కటోరలు మూలబడ్డాయి ఇప్పుడు నీ కటోరే గట్టికున్నదట అట్లా అన్నోళ్ళేవలే ఎర్ర టీషర్ట్ గైనా ఫోన్ బట్టి ఆడతలేడా ఈ గైనకేమరికైనా నాకు నువ్వు ఎప్పుడు వేసి ఇచ్చినావో ఎప్పుడు చూసిండో నీ కటోర అయిన నాకేమే పాడుగా మళ్ళీ చిత్తరానికి ఊతులు పట్టుకోవచ్చు అంతేనా అమ్మవారు చూసినవా ఆ తల్లి ముత్యాల గన్యకు 9 గడియలు దగ్గరికి వస్తున్నాయి ఆ తల్లి నానా బాధలు పడుతున్నది అమ్మమ్మ నేను తాళలేను అయ్యో ఎవరు బిడ్డ ఎవర్రా అయ్యా నన్ను ఏర్పాటు చెప్తలేవా పంచంగా పడుకుంటానికి వచ్చావా బిడ్డ నీ గ్రాచారం చూసి నీ పరిస్థితి ఏందో చెప్పన్నంటే పంచంగముల 116 రూపాయలు సంభావన పెట్టుకోవాలి మరి గృహప్రవేశానికి 5016 గర్భధానానికి 2016 సత్యనారాయణ వ్రతానికి 3016 పెళ్లి చేసినట్టయితే 20,016 తద్దిరం పెడితే 30,016 దీనికే ఎక్కువ అయ్యా ఆకలి కరుపులు ఎక్కువ తద్దిరాని కూరలు ఎక్కువ రప్రష్టుడు నీకేం తెలుసు ఆయన అయ్యా నేను అందుకు రాలే ఏమిటి నేను అందుకు రాలేదు ఎందుకు వచ్చావు అయ్యా పౌడంప నగురవేలేడు పౌడంపు మహారాజు వాళ్ళ భార్య ముచ్చాలగన్నే అయ్యా వాళ్ళకు బిడ్డ పుట్టింది పేరు పెట్టాలన్నట్రా తీసుకొని రమ్మన్నాడయ్యా ఓ అర్థమైంది ఈ ముక్క చెప్పటానికి అంతగానం మొత్తుకుంటావేంట్రా ఆయన అర్థమైంది అన్ని సిద్ధం చేసుకున్నారా ఏంటి అయ్యా 8 నంబర్ చెప్పులు ఒక షత్తిరి 3 గ్లాసులు 3 పంచలు
ఒక స్వర్గపాస్త్ర రావిశంభు వింటున్నావా? ఓ స్వీట్ డబ్బా, నువ్వులు, ఫోటోకు పూలదండ, ఇవన్నీ తయారు చేశారా? ఇవన్నీ ఎవలకు? మీ నాన్నగారిది శార్థమేమో. గండంగలవోను తయారు చేసుకున్నావా అంటే మరి ఎవరికో కావచ్చా నేను అనుకుంటున్నా. అయ్యా మా అయ్య కాదే, మా అయ్యని చంపినావా బాధ్యను కాదయ్యా. పౌడంపు నగరం వేరేటి పౌడంపు మహారాజాల భార్య ముత్యాల కానీ వాళ్ళకి బిడ్డ పుట్టింది తీసుకొని రమ్మన్నారయ్యా. అర్థమైంది నాయన. అయితే మీ అమ్మది నాన్నది రెండొక్కనాడు తద్దినం పెట్టమంటున్నావా ప్రశ్నుడా? నేను కర్వమే వచ్చిన్నా. అయ్యా నా అవ్వని చంపినావు, నా అయ్యని చంపినావు బాధ్యతను కాదు. కాస్త నిదానంగా చెప్పు నాయన. అయ్యా ఇగో పౌడంపు మహారాజుకు బిడ్డ పుట్టింది, పేరు పెట్టాలన్నట్టు తీసుకొని రమ్మన్నారు. ఓహో, ఈ ముక్క చెప్పుటానికి బాధపడుతున్నావా? బాధపడకు బిడ్డ. అయితే నీ పిల్లం పక్కింటోంతో లేచిపోయి 15 రోజులైతుంది. మరి ఏ దిశలో ఉందో శాస్త్రంలో అఘోరించమంటున్నావట్రా? మొత్తం కాంచెలు మొదలు పెడితే మూలవాసానికి వచ్చినావు. అయ్యా నా అవ్వని చంపినావు, నా అయ్యని చంపినావు, ఆఖరికి నా పిల్లాన్ని కూడా పక్కింటోతో పంపిస్తాను. వసే వెంకాయమ్మ, బాధపడకు. పెళ్లి కాని పిల్లల ఫోటోలు ఉన్నాయి, నీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆయన నీకు తప్పనిసరిగా ఈ సంక్రాంతి వెళ్ళాక మళ్ళా పునర్వివాహం చేస్తా. రెండో పెళ్లి 20,000 సంభావన ఇచ్చుకో. నా పెన్నోతో పోవాలి, మళ్ళీ నువ్వు ఫోటో చూపెడితే మళ్ళీ నువ్వు పెళ్లి చేస్తే నీకు 20,000 రూపాయలు. 20,000 సంభావన ఆయన. అయ్యా నీ బాధ్యను మల్లయ్యా దగ్గరికి రా. జ్యేష్ఠముడ కొడుక, పాడుముండ కొడుక, కూష్మాండం నోట్ల ముక్త బ్రహ్మాండం బ్రద్దలైపోవాలి ఏమనుకుంటున్నావు? ఇక్కడ అగ్గిదలుగాను ఇట్రా. ఆయనకు స్పీకర్ అక్క లేదురా, వంగరా వంగు. ఇంకా చెప్పి ఇప్పుడు. అయ్యా అయ్యా ఇగో పౌడప్పు నగరం పౌడప్పు మహారాజు వాళ్ళ భార్య ముత్యాల గండి వాళ్ళకు బిడ్డ పుట్టిందయ్యా. శుభం నాయన, శుభం. నచ్చిందా? పిచ్చివాడా, ఈ ముక్క చెప్పడానికి బాధపడుతున్నావా? పగడంపు నగరమేల పగడంపు మహారాజు భార్య ముత్యాల గన్యకు అమ్మాయి జన్మించింది. ఆ పిల్లకు నామకరణం చేయడానికి రమ్మన్నారా? రమ్మన్నారు. వెళ్ళిపోదాము పమ్మాని గారాడి దినం లోపల సంబరపడుకుంటా సంతోషపడుకుంటా బ్రాహ్మణులు ఎడవ సంకర ఎత్తుమూత పంచంగం పట్టుకొని బుర్ర వీర బుర్ర పంచేసుకున్నారు. మరి శివజాని శంభులు పట్టుకొని చిన్న పంచెలు పట్టుకొని ఎట్లా తండ్రు పాండురంగా విట్టారు అజయ్ పండరు విట్టారు. వీరలచ్చు అడిగే కుక్కలు గాలిపోను లంజ కొడుకు అద్దురా అద్దురా అనంగా కట్టగడపట గుడిసెలు ఒక్కదాని ఉంటున్నావు అన్నడా. ఓ ఆడి కుక్కను తెచ్చి సాదిన గాడిది మొగ కుక్కను తెచ్చినా మంచుకుంటా. 20 మొగ కుక్కలు ఇంటి చుట్టూ తిరగబట్టే బౌ 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 అని. ఎక్కడి మాటి నత్తలేదు. ఎవరు నేనేనే. ఎవరు మీరు మీరో మీరో మీరు మీ మాట అర్థమైతే లేదు నాకు 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 నాకు. నేనేనే నీ మొగం నచ్చిందే. నాకు మొగురమేడ పాడుపడ్డది మొగురము మొగురమో మొగురమో నా పొట్టి మొగురము. మా అత్తమామ ఇలవ్వ 4 సూపు మొగురాలు పెట్టి ఛత్రసాల భవంతి కడితే పాతిల్లాయ పారాటంతా పుచ్చు పట్టింది. ఆశాలన్నీ చీకువై తిరిగినాయి. ఇండ్లుంటే చచ్చిపోతాం, ఇంద్రమ్మ పథకంలో ఇల్లు వస్తుందా అని ఇల్లు కూర కొట్టుకొని గున్న చింత కింద గుడి చేసుకున్న పథకం వచ్చేది లేదు, ఇల్లు వచ్చేది లేదు, బిల్లు వచ్చింది లేదు. ఇక సరిపెడతాందని కేప కొట్టి ఫలగొట్టుకుంటూ పొయ్యిలనుక్కుండు ఫలగొట్టుకుంటూ పొయ్యిలనుక్కుండు. ఇంకెక్కడున్నాయిరా నీ మొగురాలు గాలిపోను మొగురాలు లేవేం లేవు పోని. అంటే నేను మొగన్ నచ్చిందంటే మొగురం అంటాను. నేను నీ భర్త నచ్చిందే. నాకు బడితలేడ పాడుబడ్డాయి బడితో 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 నా బర్రె బడితే. నాకు బడితలు ఉన్నాక 4 గుంజల పందిరి నా ఇంటి ముంగట వేసుకోపోదు. నాకు పరాయి టెంట్ కిరాయికి తెచ్చుకుందురా. నాకు బడితలు కొట్టుకొచ్చే మొగోళ్ళు ఉన్నారా? బడితలు లేవేం లేవు పోన్రి. నేను నీ పురుషుని నచ్చిందే పుణ్యగంగా. నాకు పులుసు ఎడపాడబడ్డది పులుసు పులుసో పులుసో పులుసు. 6 రోజులు లచ్చవ ఆడిని తీడింత జరవత్తంది పారంలో మంచుకుంటలేదు.
ఏది తిన్న నోరు పెండ ఉంటుందని పావుకిలో పచ్చిపరకలు తెచ్చుకున్నా మంచిగా పులుసు పెట్టి అంటుకున్నా కంచంలో వేసుకొని కలిపి గిట్ల నోట్లో పెడదామనే వరకు సోమవారం అనేది ఇంత బతికి అయిన దినం రోజు తింటానా తెల్లారి తింటాను ఉట్టి విన పెట్టుకున్నా తెల్లారి చూసే వరకు ఉప్పు కారం తక్కువైందేమో గింతెత్తు గొడిగి ఎత్తింది కడప పోతే కలర్ అయిద్ది అని కుండగడికి పెంట విన బొర్ర పోసి మంతెనకు పోయి మంతెన గంగల స్నానం చేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన. నేను పురుషుడు నచ్చిందంటే అది పులుసు అంటాను. నేను నీ పతి నచ్చిన ప్రతివత నాకు పత్తేడ పాడబడ్డది పత్తి పత్తి మా అవ్వగారు ఇచ్చారు లచ్చవ్వ మీకు అబద్ధం నా ఉవ్వద్ది 39 గుంటలు తక్కువ ఎకరం భూమి ఇచ్చారు. అంటే ఒక గుంట మంచి మెయిన్ రోడ్కే ఇచ్చిండ్రు పొల్ల ప్లాటు మంచిగా ఉన్నదని ప్లాట్ ఇచ్చిండ్రు. ఇచ్చే వరకు ఆ కేసీఆర్ కి ఏం దుర్బుద్ధి ఇట్టిందో బిడ్డ ఇది 2-వే రోడ్ అయితే అని చెప్పి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి రోడ్ వేసుకొని ఆ గుంటలకెళ్ళి రోడ్ పోతే అటు ఇంత అయింది ఇటు ఇంత అయింది. ఇల్లు పడితే బాత్రూమ్ పడితే ఇల్లు పడది. ఇక నా మొగడు ఆగులు లేదు. అందరు పెట్టుకుంటారు మనం పెట్టుకుందాము, అందరు పెట్టుకుంటారు మనం ఏంటిదే పెట్టుకునేది పత్తిత్తులు అని బిరబిర వేయండి జమ్మికుంట కాడ బిందాసిత్రం తెచ్చి పెట్టిండు. మరి ఆ ఇత్తులు పెట్టినాడు వానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో నా కాళ్ళు మొక్కిపోయి ఇత్తులు పెడితే పోకుండా మొలిచింది. కాలాలనే ఉన్నాయి క్లైమాక్స్. ఈయడ అనేకమైన కాలమాయే ఇత్తు మరొక ముందే షెట్ ఎత్తు గడ్డి పుట్టింది. లచ్చవ్వ 300 కైకిలన్న కానికి ముసలి సంతులు కూడా దొరుకుతలేరు. ఆటోల విన ఒక్కొక్కరు ఒక్కదాన్ని రెక్కవరి కావు లేకుండా కలిసిన ఆనలు బాగొట్టి జాలు పడి ఇక బిడ్డ ఆడో షట్టు ఈడో షట్టు చిన్నతనాన కానుపైనట్టు షట్టుకు ఓటి రెండు పటపట పట్టన వలిగింది. అచ్చపోయేటోళ్ళు చూసి పొల్లది బాగా వలిగింది. ఏంటిదే పలిగింది పత్తి ఏర్పియవా అనే వారికి అంత ఏరిన ఇక కైకిల్లో ఆగుతారనా సంతులు. అయ్యో ఊరికి పోతాను పోతి కరెంటు బిల్లు కట్టన్నాను ఈ వారం చిట్టి కట్టన్నాను పోతి దార పడతారు ఇంటికి. ఇక అమ్ముకత్తా అని 12 టైర్ల లారీల లోడ్ చేసుకొని జమ్మికుంట కాడ ధర పడతలేదని పరకాల బీటికి కొట్టిన. నా లారీ పోయి ఆగుడు లాక్ డౌన్ ఉన్నారు. అయ్యో లాక్డౌన్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జమ్మికుంట కాడ బంగారం అమ్ముకుందు ఎట్లరా పత్తి ఏంది అంటే పాపం లారీ డ్రైవర్ మంచోడు అది నా బాధపడ కిందనే పందామన్నా. ఇక అయినా నేను అదే లారీలో ఇక లాక్డౌన్ తీసినాక గప్పుడు పత్తి బిడ్డ జోకు పెడతామనే వారు కాంటకాడికి వచ్చే వరకు ఒకడొచ్చి గుతాండు, ఒకడొచ్చి పిసుకుతాండు, ఒకడొచ్చి కొరుకుతాండు. ఏంటిది ఒకడొచ్చి గుంజుతాండు ఏంటిది? ఓడు కొరికేది ఏంది, ఓడు గుంజేది ఏంది, ఓడు విసికేది గుంజిండ్రు. కొరికిందేమో ఇత్తు మెత్తగున్నదా గట్టిగున్నదా అని ఇత్తు కొరికి చూసిండ్రు. పదనగిట్ట వేసిందా అని పిసికి చూసిండ్రు. మంచిగానే ఉన్నదని కాంటకి ఎత్తే 1/2 కిలో పత్తి. షేటు ఇక నా చూడుండ్రి నేను పోతా ఏంటిదా చూసేది? ఆగమ్మ ఎగిరితం బాగున్నది మొదలొచ్చిన లెక్క చూడండి నీ లెక్క చూస్తామా అని అనే వరకు వారం అయింది. వారం రోజులు అన్ని చెట్ల దగ్గర అన్న మరి ఇల్లా పొల్ల ఏడికి పోతారా బాడుకావు చెట్ల దగ్గర బీట్లే. ఇక 1/2 కిలో పత్తికి 1,75,000 రూపాయలు. ఇక ఉన్న పత్తిలు ఏరి పత్తి ఊరిసినట్టు అక్కడి అమ్మకత్తి ఇంకా పత్తి ఉన్నదని వచ్చిర్రా 1,75,000 ఇచ్చిర్రా అని 1/2 కిలో పత్తికి. ఎవరు? నేనే మా పొట్టోడే వచ్చినట్టు. మరి నేను ఎవరో అనుకుంటున్నా. ఏమయ్యా నాదుడా ఓయినాథుడో నా పెళ్లి మొగడా, ఏమయ్యా నాదుడా ఓయినాథుడో నా ఫస్ట్ మొగడా. ఇద్దరుంటారే మొగలు. మొదలు నిన్ను వేసుకున్నా పానం మంచిగా లేదని దేవుని నడుకుంటే దారుణంగా అమ్మన్నారు. నువ్వు ఫస్ట్ మొగడివి రాయసుడు సెకండ్ మొగడు. ఏమయ్యా నాదుడా ఓయినాథుడో నా ప్రభాసు ఏంది గంటెత్తున్నానే బాగా అయిపిస్తుందా? ఏమయ్యా నాదుడా ఓయినాథుడో నా వేణు మాధవు కన్నా ఎక్కువ ఓయినాథుడో నా ప్రాణనాథ నాకెవ్వరున్నారు ఓయినాథుడో నా ప్రాణనాథ. ఏమండి ఏందే భీమండి? భీమండి భయ్య మగోని అయినవు గంతి
ఏంది చెప్పు పటవాటిలు ఎందుకు వచ్చినావు? అయ్యో రావద్దానే తెల్లందాక ఎటు పోతావో? ఇవాళ ఒక శుభవార్త చెప్తారని వచ్చిండే. ఏంటిది శుభవార్త? అయ్యో ఏందో నీకన్నా పిచ్చాను. ఆడోళ్ళు నీళ్లు పోసుకుంటే మగవారికి శుభవార్త చెప్పాలి, మొగలంటే కొడుకు ఆడిదానికి శుభవార్త చెప్పుడేందయ్యా? అంటే ఆడోళ్ళు నీళ్లు పోసుకుంటే శుభవార్త చెప్తారు కానీ ఏ శుభవార్త చెప్పరా అని. నీకు ఏమున్నది? నీకు మొగతనం లేదు, నాకు సుఖతనం లేదు. ఆ మాట అనకే మరి ఏంది ఇప్పుడు? కాదే ఎవల పిల్ల ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? ఏంది తేపకోసారి సంకలకెళ్ళి అయితే నాకు పిల్లలు అయితలేరు అని చెప్పి ఎవరితో ఉంచుకొని చిన్నిళ్ళు కట్టి పిల్లలైనాక పట్టుకొని వచ్చినావురా? అయ్యో రాములా, నేనెవరు నుంచుకుంటేనే ఏం మాట మాట్లాడతానవే? మరి ఏ తల్లి పక్కలకి వెళ్ళి ఎత్తుకొచ్చిన ఎవరాళ్ళు? ఇల్లు ఎవరంటన్నావా? ఏ బాబా చిన్నదానా నా భార్య టమాటా పండ్లు వలిగినట్టు వలగాలే బాడుకావు. ఏమనుకుంటున్నావు? షెడ్డి బట్ట కాను చిడిచి కొడితే రేపు పెద్ద పెళ్లి దాకా గంటుకుంటా వాళ్ళ పొట్టోడు ఏమనుకుంటాను? ఎవరన్నా గిత్త పట్టినాక ఏమో కూడా ఆయన మొగోడు అయితే ఆడిదాని పెయి మీద చేయెత్తాడా? దెబ్బనా రేపు నా ఇంజన కాలిపోతే రేపు ఎవరు పోతే తాగుతావురా? ఏంటిదే పోసి తాగింది? పొదటి తాగుతా కదా, ఉప్పు అని ఊదుకుంటా. ఏంటిదే? చాయ్. చాయ్ వస్తుంది ఆగరా? మరి ఎవరు పోతారు రేపు? ఎవరు పోతారు రేపు? నువ్వే పోతావు, ఎవరు పోతుంది? రంగముండ పిల్లగాళ్ళ ప్రాణం తీస్తా. ముండ అంటాడు బతుకుండానే బాడుకావు. ఇక నీకు ముడతారా? ఎట్లా ఉడతారు? నీకు ఉడతారా? నీకు ఉడతారంటే ఇలా అంచె కొడుకు మంచోడు అయినాక నాకు ఉట్టపోదురా. ఏమైంది మరి? అయ్యో చెప్పుకుంటే మానం పోద్ది. అయ్యో ఏం చెప్పాలి? సీనన్న గిల అంచె కొడుకు చేసిన పని మంచుకున్నదా? ఏమైనట్టు? బాగా దాగచ్చి పండుకున్నదా అన్ని అన్నం పెడుతురా అన్నాడు. అన్నం పెట్టినా నేను సుక్కేసినప్పుడు ముక్కుండాలి లంజం ఉండాలి ఏం చేసిండు? జాడిచ్చి పొచ్చి కడుపులో దాన్ని. అయ్యో పాపం. ధన్యవార కల్లా కడుపు నొత్తందని మొత్తుకున్న వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి అనుకోళ్ళు చూసుకుంటూ పోయి హాస్పిటల్లో వేసారు. వాళ్ళు ఆయనతో బిడ్డ దీన్ని టీవీలో చూడాలన్నారు డాక్టర్లు. టీవీలో చూసిండ్రు. గర్భసంచి దెబ్బ తిన్నది, వాపచ్చింది. ఈ సంచి తీసేయాలి లేకపోతే మా బతకదు అన్నారు. అన్న వల్ల తీసేయని రమ్మని నేనన్నా. బిల్లు కట్టబడితే లంజ కొడుకు ఇల్లుతో పట్టుకొని వచ్చి ఆడు వాయ ఎట్లా భగవంతా అని మా వాళ్ళకి ఫోన్ చేసిన. మా వాళ్ళు అప్ప చేసి పట్టుకొని వస్తే 3,000 తక్కువ పడ్డాయి. మల్లదత్తని పోయిన మా వాళ్ళు రాలే, ఈడు రాలే. ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి ఈ దవాఖాన్లా? ఉంటే బిల్లు పడితే ఇంటికన్నా లేచిపోతా అని మెల్లగా దొంగతానని అత్తంటే అందులో ఊడిసేది ఉంటదా నరిసి చూసి అమ్మ 3,000 తక్కువ పడ్డాయి, నీ మిండెడు కడతాడా, మాకు జీతాలు ఎట్లా వస్తాయి అని అది బొట్టె సంచి గుంజుకున్నది. ఇక డాక్టర్ అమ్మ గర్భ సంచి గుంజుకునేది బొట్టె సంచి గుంజుకునే పిల్లలు ఎట్లా అవుతారా? ఈ బాడుకావు ఎట్లా మాట్లాడినా? వరకు సంచి కుట్టేసుకో. వరకు సంచి నేను ఎట్టేసుకుంటారా మనిషిని? బాడుకావు కుట్లు పెట్టుకో, వరకు సంచి చేసుకొని. మంచి మాటకు మరణం ఉన్నది, లేకపోతే నీ ప్రాణం ఇస్తా. ఇంకోసారి ఆ మాట మాట్లాడకు నాదా. ఎంతసేపు చెప్పకున్నా గాని కుండకాడ నీసై బండకాడ నీసై అన్నట్టు కుండకాడ నాశయి. నేను ఎప్పటికీ వంటింట్లుంటా, నేను పెడితే తినట్టు అని నువ్వు నా మాట నువ్వు వినకపోయినట్టయితే గుర్రం ఉరుకు తాగది, ఆడిది తెగపడి తాగది. తాగే పాలల్లో ఇసం కలుపుతా పోళ్ళకు తాగిత్తా, తినే అన్నములో ఇసం పెడతా పోరన్ని చంపుతా. వాడి దినంగా మిగిలింది నీకు పెట్టి నీ పానము తీసి అల్లి రానేలినట్టు ఒక్కదాన్ని కూర్చుండి కచ్చిరేలకపోతే నా పేరు ఈయన లచ్చ కాదు. ఓ మై గాడ్. పాపకారి ఉండనే అమ్మా. మొగలు లేరు ఎంతమంది లేరు? ఆయన లేడా? నేను చేసుకోను. ఏమైంది ఆయనకు? నెలకు 2,000 పింఛను వస్తలేదు ఆయనకు? వస్తుంది. నీకు ఎట్లా బుద్ధులు ఉట్టరే బాబా? అట్ట 3 చుట్టూ తిరిగిండు కట్టం లోపల అయ్యవ రోజుల వండ పెట్టి 7 ఏళ్ల పిల్లగాడు వరహాల మహారాజు చేత కాడికి నిప్పు పెట్టించిండు. మరి శిరసు ఇట్లంగా మనం ఇక్కడ ఉండద్దా అని
చంద్రగిన్న చెరువు కాడికి వచ్చిండ్రు సచ్చినోళ్ళ పేరు మీద సల్లిళ్ళ తానాలు చేసిండ్రు గంగదానం చేసి గంటెడు మచ్చిగా ఆరగిచ్చి ఇంటికి వచ్చే వరకు సాగలి రాధవ్వ ఊడిసింది సల్లింది దీపం పెట్టింది పువ్వులేసేటోళ్ళు పువ్వులు పత్తిరేసేటోళ్ళు పత్తిరేసి సచ్చినోళ్ళు ఇంట నిద్ర అయ్యద్దా అని బయట బస్టాల్లో వన్న మంచిదాని వచ్చిన చుట్టాలు చెప్పక చేయకపోతున్నారు మంత్రి మల్లయ్య ఇద్దరు విలగాళ్ళు 7 దాసోళ్ళు లోగిళ్ళున్నారు 3 వద్దుల్ల పచ్చికి పెట్టిండ్రు 5 వద్దుల్ల పచ్చికి పెట్టిండ్రు 9వ దినం నాడు కన్న కొడుకున ఇన్న కర్మ ఏపి అన్నాని తల నీలాలు తీసి మరి 9 వద్దుల్ల పచ్చికి పెట్టి 11వ రోజు నాడు బంధువుల బ్రాహ్మణుల పిలిపించి ఆనాడు అయ్యవ్వ రాజుల పేరు మీద ఎందుకంటే సతిని పెళ్లి ఆడేది సంసార సుఖముకు సుతుల పోషించేది గతుల కొరకట కొడుకు ఉట్టాలే కోట్లు సంపాదించాలే కూసుండి కుంగ తింటారని అవ్వయ్య కోరుకో పున్నామ నరకం నుంచి విముక్తి చేసుకోవడానికి పుత్రుడనేటాడు ఉట్టాలి కొడుకు ఉట్టి కొర్రు పెట్టి పిండ ప్రదానం చేసి అయ్యగారుకు బియ్యం ఇచ్చి పెద్దల్లా కలిపితే సచ్చిన జీవి స్వర్గం చేరుద్ది ఎందుకంటే మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం తెలిసిన వాళ్ళు కోమట్లు బ్రాహ్మణులు ఏం చేస్తారు పిండం పెడతాం అంటారు మీరు పుష్కరాలు అప్పుడు చూడొచ్చు గోదావరి ఒడ్డు విన బ్రాహ్మణులు కూర్చుండి పిండం పెడుదురా అని పిలిచిండ్రు తెలిసిన వాళ్ళు పెట్టారు తెలవని వాళ్ళు పెట్టాలి పిండి మాకు ఆచారం ప్రకారం పెడతారు ఆ పిండం అంటే ఏంటిదంటే పిండి లోపల కొన్ని తిలలంటే నువ్వులు పోసి పంచామృతములు కలిపి అయ్యగారు 3 ముద్దలు విసికిస్తాడు ఆ 3 ముద్దల పేరేంటిది ఒకటి అండాండం ఒకటి బ్రహ్మాండం ఒకటి పిండాండం అండం అంటే గుడ్డు గుడ్డులకెళ్ళి గుడ్డు వలుగు తెచ్చింది బ్రహ్మాండం అంటే భూమిలోకెళ్ళి వచ్చింది పిండాండం అంటే మన శరీరం అందుకే నువ్వు 10 మాటల సబ్బు పెట్టి పెయినాల్చుకో పేయి మీద మట్టి వెళ్తది కానీ నీకు బంగారం వెళ్ళదు ఇది మట్టిలో పుట్టింది మళ్ళీ మట్టిల్లే కలవాలి పంచభూతాలతోని తయారైన శరీరమే కాని పంచలోహాలతోని తయారు చేసిన ప్రతిమ కాదు అయితే మనం ఈ మనిషి చచ్చిపోతాడు చచ్చిపోయిందంటే చెత్తను వంట పోయి కాలనన్న పెడతాం బొందనన్న పెడతాం జీవుడు ఉంటాడు ఆత్మ ఉంటది ఆత్మకు సావు లేదు అయితే ఇప్పుడు నేను మీకు మంచిగా అర్థం కావన్నంటే మీ ఊరికి కథకొచ్చిన తెల్లగా బట్టలు విండుకొని తొడుక్కొని వచ్చిన స్టేజ్ మీద 4 చూస్తారని తెల్లారి పోయినాక మాసిపోయిన పక్కకెత్త అట్టిగానైతే ఉండగదా మళ్ళా పాతదో కొత్తదో ఒకటి తొడుక్కుంటా అదే ప్రకారంగా ఈ జీవునికి శరీరం అంగిలాంటిది జీవుడు పైకి పోయినాక చెత్తను గాల పెడతాం మళ్ళా జీవునికి కొత్త శరీరం కావన్నంటే కొడుకు పిండం పెడితే ఆ పిండం లోపల ఈ జీవుడు వచ్చి మళ్ళీ తల్లి కడపలోకి వెళ్ళి మనుష్య రూపం లోపల భూమి మీద ఉట్టగలుగుతాడు అందుకే రామదాస్ అంతటోడు పాట వాడిండు అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయమే అన్న అందుకే కొడుకు ఉట్టే కొరి పెట్టాలి కొడుకులు లేనోళ్లకు దత్తత తీసుకోవాలి లేకపోతే పాలోళ్ళున్నా కర్మ చెయ్యాలి మన హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పకుండా సుతులు ఉట్టేది గతులు చేసేది అందుకే ఆ ఒక్క కొడుకు సీనయ్య ఉండే పట్టికే మరి కన్న తండ్రి మల్లయ్య వేయినాడు తల్లి మల్లవ్వ వేయినాడు కర్మ చేసిండు మరి వీళ్ళెట్లా ఇద్దరాల మొగలు పగడంపు మారాదు అటువంటి ముచ్చారగన్ని స్వర్గం వేయినరు అప్పటికైనా ఇప్పటికైనా మందిరం ముంచి మసీదులు కడితే నిలువై వానకొచ్చింది వరద కొట్టుకపోతుంది చిన్నోని నెత్తి పెద్దోడు కొడితే పెద్దోని నెత్తి పెరువాన్లు కొడతాడాట అగో పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొడుతుంది నేను ఒక్క మాట చెప్పుతా విను ఒక ఊరి లోపల ఇట్లనే ఒక తల్లికి 2 కొడుకులు పుట్టినాక చేసుకున్న భర్త చచ్చిపోయిందట పెద్ద కొడుకు 12 ఏళ్ల పిల్లగాడు చిన్నోడు కొంచెం 7 ఏళ్ల పిల్లగాడు భర్త చచ్చిపోయిండు ఇంత భూమి సాగున్నది అప్పుడు ఆ తల్లి ఏం చేసింది చిన్న కొడుకునేమో చదువు చెప్పిస్తానని బడికి తోలుతాంది పెద్ద కొడుకునేమో వ్యవసాయానికి పెట్టింది ఇంకా రెక్క ముదరకున్నా గాని పిల్లగాడు ఏదో పాలబట్టి దున్నుతాండు దున్నంగా తల్లి నలసేరుతాంది నాగడికేమో తట్టింది అమ్మా ఈ నాగలికేమో తట్టింది నాకు ఈ నాగలి ఎత్తలేదంటే తల్లి ఉరికచ్చి కురపకట్టి బట్టి తవ్వి సూచవారకల్లా బంగారు బిందు ఉన్నదట కొడక ఇంట్లో బంగారం ఉన్నది ఎవరో ధనము దాసిండ్రు ధనం ఉన్న కాడ ధనమైసం ఉంటది నువ్వు ఇక్కడనే ఎట్లా మేపుకుంటే షీకవిడ దాకుండు నేను ఇంటికి వైరుకు సర్ది పట్టుకొని రాంగ కోడి పిల్లని పట్టుకొని వస్తా ఈడ కోడిని కోసి రక్తం అడిపినాక బంగారం కొంట పోదాం కొడుక అని కొడుకు చెప్పి తల్లింటికి వేయింది ఇంటికి వేయిన కన్న తల్లి మనసు లోపల ఏమనుకుంటాంది
చిన్నోడేమో చదువుకుపోతాడు, పెద్దోడు నాగలి దుంతాడు. పెద్దోనికి బంగారం దొరికింది. ఇంట్లోకెళ్ళి సగం చిన్నోనికి ఇయ్యరా అంటే మరి ఇత్తడో ఇయ్యడు. రేపు విని పెళ్ళం వచ్చినాక ఇయ్యని ఇత్తదో ఇయ్యనియ్యదో. ఇద్దరు కలిసి కొట్లాడితే సర్కార్కి ఏర్పాటు అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. ఇట్లా గలవది. ఆడెన్నడుకున్నా గాని బురద తిని బురద కక్కటోడే. నా చిన్న కొడుకు ఈ బంగారం అంతా చెందితే ఆడు నౌకరి చేస్తాడు, నన్ను కూసుండే పెట్టి సాస్తాడు. పెద్దోడు రావని అని గాజు ఒక్క గన్నేరు చెక్క నాంబిల్ల నల్లమందు ఈసాలు కలిపి మామూలు తెల్ల విషయాలు పర్వన్నం వండుకొని ఆ సద్ది పట్టుకొని పొద్దుకంగా కోడి పిల్లను పట్టుకొని తల్లి వస్తాను. వచ్చి కొడక అన్నము తిందురారా అని పిలుస్తాను. అనేవారికి వాళ్ళమ్మ వత్తననే అని ఆని మనసులో ఏమనుకున్నాడు. చూసినవా మా అవ్వకే ఎరక నాకే ఎరక, ఇంకా మా తమ్మునికి తెలియదు ఎవరికి తెలియదు. మరి ఇళ్ళకెళ్ళి సగం నేను ఇయ్యనంటే మా అమ్మ ఒప్పుకోదు. వాడిని చదివిస్తాంది, నన్ను ఎండ పని చేపిస్తాంది, వ్యవసాయం చేపిస్తాంది. ఆయనకెందుకు ఇయ్యాల నాకు దొరికింది, ఇక మా అమ్మని చంపుతుంది నాకు దక్కిపోద్ది అన్నాడు. ఆ చేతులున్న కురపకట్టి పట్టి తల్లి తలకాయ మీద పెట్టి తల వలిగింది. ఆ తల్లి చచ్చింది. సచ్చినాక వాడనుకున్నాడు, చంపింది నేనే, సచ్చింది మా అమ్మే. తిన్నాక ఎడతా పొద్దున దాకా దున్ను ఆకలి అవుతుందని తల్లి తెచ్చిన సద్దిడుసుకొని పెద్ద కొడుకు తిన్నాడు. నాలుక కంటిన విషం నరనరాలకెక్కి విలవిల కొట్టుకొని ఆ పెద్ద కొడుకు కూడా అక్కడనే చచ్చిపోయింది. తర్వాత కొన్నాళ్లకు చిన్న కొడుకు ఆ బంగారం దొరికి వాడు పెద్దగా శ్రీమంతుడయింది. అన్నట్టు చిన్నోని నెత్తి పెద్దోడు కొడితే పెద్దోని నెత్తి పెరుమాట్లు కొడతాడు. ఇలా మా అమ్మ నాన్న చచ్చిందని నీ చేతులు పెట్టినందుకు మా ఇంటికి బంగారానికి ఎక్కే గుర్రాలకేలా రాజ్యాల కాచపడి విద్య గురువు బుద్ధి గురువు పెళ్ళవే పెద్ద గురువు అనుకోని పెళ్ళ మాట పట్టుకొని మా ప్రాణం తీత్తన నచ్చినవు. నువ్వు తీర్చది తీవి గాని